ఓకే. సో ఈ వీడియోలో ఏం చెప్పుకుంటా అంటే, సో ప్రీవియస్ క్లాస్లో మనం ఒక యూజ్ స్టేట్ యూజ్ చేసి ఒక ఇంటీజర్ వాల్యూని, ఒక స్ట్రింగ్ వాల్యూని, ఒక అరేని మనం యూజ్ స్టేట్ యూజ్ చేసి చేంజ్ చేసాం కదా. ఈ వీడియోలో ఏంటంటే ఆబ్జెక్ట్ ఏ విధంగా మనం యూజ్ స్టేట్ యూజ్ చేసి ఎలా అప్డేట్ చేస్తాము, అప్డేట్ చేసిన వాల్యూ ఏ విధంగా రెండర్ అవుతుంది కూడా చూపిద్దాం. ఓకే. ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేయవలసింది యూజ్ స్టేట్ వాడేటప్పుడు మనం ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ విత్ రియాక్ట్ యూజ్ స్టేట్ ఇది ఫస్ట్ లైన్ రాసుకోవాలి. తర్వాత కాంపోనెంట్ పేరెంట్ రాసుకోవాలి. ఆబ్జెక్ట్ స్టేట్ కాంపోనెంట్ అని ఎలా రాసుకున్నాను. ఓకే. ఇది ఒక కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో ఎక్స్పోర్ట్ అంటే మనం వేరే క్లాస్లో ఈజీగా యూజ్ చేయొచ్చు. ఓకే. ఇది సింపుల్ కాంపోనెంట్ క్రియేట్ చేయడం. ఇక్కడ నేను యూజ్ స్టేట్ వాడతాను. యూజ్ స్టేట్ వాడాలంటే సింటాక్స్ ఏంటంటే స్టేట్ సెట్ ఫంక్షన్ అండ్ దిస్ ఈజ్ యూజ్ స్టేట్. ఇది యూజ్ స్టేట్. ఒక ఎంటీ వాల్యూ ఇనిషియల్ గా ఉంటుంది యూజ్ స్టేట్ కి. ఇది యూజ్ స్టేట్. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే యూజ్ స్టేట్ లో నేను ఒక ఆబ్జెక్ట్, మీకు ఆబ్జెక్ట్ అనేది జావా స్క్రిప్ట్ లో చెప్పారు కదా. ఆబ్జెక్ట్ అనేది కీ వాల్యూ పేరులో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే జావా స్క్రిప్ట్ లో మీరు క్లాస్ చెప్తున్నప్పుడు జావా స్క్రిప్ట్ క్లాస్ లో వేర్ ఈజ్ అవర్ క్లాసెస్. ఓకే, వేరే దీనిలో ఉంది కదా జావా స్క్రిప్ట్. సో ఆబ్జెక్ట్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కీ వాల్యూ పేరుతో ఉంటుంది ఒక ఆబ్జెక్ట్. సో ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ లో నేను డిఫాల్ట్ గా ఒక నేమ్ అనేది ఇలా ఇలా డిఫాల్ట్ గా పెట్టుకుంటా నేమ్. ఓకే. సో ఈమెయిల్ అనే ఒక ఆబ్జెక్ట్ ఇలా క్రియేట్ చేసి ఇలా ఒక స్టేట్ ని క్రియేట్ చేస్తాం. ఒక యూజ్ స్టేట్, దాని పేరు అంటే యూజర్, సెట్ యూజర్ అని పెట్టుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే నేను ఒక ఇన్పుట్ టెక్స్ట్ టెక్స్ట్ బాక్సులు తీసుకొచ్చి ఆన్ చేంజ్ అయినప్పుడు నేను ఈ యొక్క యూజర్ ఆబ్జెక్ట్ ని అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఈమెయిల్ అనేది చేంజ్ చేసేటప్పుడు ఈమెయిల్ అప్డేట్ అవ్వాలి ఈ ఆబ్జెక్ట్ లో. నేమ్ చేంజ్ చేసి నేమ్ అప్డేట్ అవ్వాలి. అది ఏ విధంగా జరుగుతుంది విత్ ఆబ్జెక్ట్ తో, విత్ యూజ్ స్టేట్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను చెప్పిన ఈ బేసిక్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. మనం కమింగ్ క్లాసెస్ లో ఇలాగే యూజ్ చేస్తాం. ఏదైనా ఇది ఒక ఇది ఇంటీజర్ యూజ్ చేసి చేసాము. ఓకే. ఇది టెక్స్ట్ ఎలా యూజ్ చేసాం యూజ్ స్టేట్ లో. ఒక ఎరేని ఏ విధంగా యూజ్ స్టేట్ యూజ్ చేసి అప్డేట్ చేసాం అనేది మార్నింగ్ ఇలా ఇలా చెప్పాను. ఓకే. సో ఇప్పుడు ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే డిఫాల్ట్ గా ఒక ఎంటీ కీ వాల్యూ, కీస్ ఉన్నాయి, నేమ్ అండ్ ఈమెయిల్. ఇది ఎంటీ ఆబ్జెక్ట్ మీకు చెప్పా కదా. యాజ్ పర్ ది యూజ్ స్టేట్ యూజ్ చేసేటప్పుడు దిస్ ఇస్ ఏ సింటాక్స్. సింటాక్స్ ఏంటంటే స్టేట్, సెట్ స్టేట్, ఇనిషియల్ వాల్యూ. ఇక్కడ ఆబ్జెక్ట్కి వచ్చేటప్పుడు ఇనిషియల్ వాల్యూ అంటే ఇది నేమ్ ఈమెయిల్ ఎంటీతో ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక టెక్స్ట్ ఫీల్డ్ తీసుకొని ఆబ్జెక్ట్ ని ఏ విధంగా నేను అప్డేట్ చేస్తానో మీకు చూపిస్తాను. ఓకే. డివ్ ట్యాగ్. ఓకే. సో దిస్ ఈజ్ అ డివ్ ట్యాగ్. ఇక్కడ ఏంటంటే హెడర్ లో నేను ఆబ్జెక్ట్ రాసుకుంటాను. ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ స్టేట్ కాంపోనెంట్ రాసుకుంటాం. ఇది డివ్ ట్యాగ్. సో ఈ డివ్ ట్యాగ్ లో నాకు ఇన్పుట్ అనేది ఉంటుంది. ఇన్పుట్స్ తీసుకుంటాను. మార్నింగ్ మీరు చెప్పారు ఇన్పుట్స్. సో ఇన్పుట్ ఫర్ ఈమెయిల్, ఇన్పుట్ ఫర్ నేమ్. ఓకే. ఇన్పుట్ ఫర్ నేమ్. నేమ్ ఫస్ట్ టైప్ కదా. సో ఏ చేసి టైప్ పెట్టినవి ఈక్వల్ పెట్టదు టు, మంచి పని. సో టైప్ ఏంటంటే టైప్ అని రాసాను. టైప్ అనేది టెక్స్ట్. ఓకే. అండ్ వాల్యూ ఏం చేస్తానంటే ఈ యొక్క యూజర్ నుంచి నేమ్ ని వాల్యూలో పెడతాను. సో ప్లేస్ హోల్డర్ లో ఎంటర్ నేమ్ అని పెడతాను. ఇక్కడ ఆన్ చేంజ్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఆన్ చేంజ్ చేస్తాను. ఈ ఆన్ చేంజ్ చేసినప్పుడు ఏ విధంగా నేను అప్డేట్ చేస్తాను అన్నది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేటర్ ఆన్ చేంజ్ అనేది నేను తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాను. సో జస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్ చేంజ్ తర్వాత. సేమ్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఏదైతే ఇన్పుట్ టెక్స్ట్ రాసానో అదే ఇన్పుట్ టెక్స్ట్ కాపీ పేస్ట్ చేసి జస్ట్ ఇక్కడ వాల్యూ ఈమెయిల్ పెట్టి ఎంటర్ ఈమెయిల్ అని పెడతా. ఇది ఒక ఇన్పుట్ టెక్స్ట్. ఇన్పుట్ రాసేటప్పుడు మనం అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయాలి కాబట్టి ఒక పీ ట్యాగ్ అనేది యూజ్ చేసి ఈ పీ ట్యాగ్ లో యూజర్ డాట్ నేమ్ అని
ఈ పీ ట్యాగ్ లో యూజర్ డాట్ ఈమెయిల్ అనేది డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, ఆన్ చేంజ్ చేసేటప్పుడు మనం ప్రీవియస్ లో ఆన్ చేంజ్ కి మనం ఎలా రాసాం, ఇలా రాసాం కదా, సెట్ వాల్యూ అని డైరెక్ట్ గా సెట్ చేసాం. అలాగే ఇక్కడ కూడా మనం సెట్ చేస్తాము. ఏంటి, ఈ ఏదైతే నేమ్ ఏందో ఆ నేమ్ ని ఈ ఆబ్జెక్ట్ కి ఈ ఆబ్జెక్ట్ కి అప్డేట్ చేయాలి. ఎలా అప్డేట్ చేయాలంటే సెట్ యూజర్ అనే ఫంక్షన్ కాల్ చేయాలి. ఇది తెలిసిందే మీకు. ఈ సెట్ యూజర్ లో నువ్వు మనం ఏం అప్డేట్ చేయాలి, అప్డేట్ ఈమెయిల్ అప్డేట్ పాస్వర్డ్ చేయాలి. బట్ ఇక్కడ ఏం చేయాలి, నేను జస్ట్ చేయవలసింది ఏంటంటే జస్ట్ ఒక ఈమెయిల్ అప్డేట్ చేయాలి. అంటే ఇలా ఆపరేటర్ యూజ్ చేసి డాట్ డాట్ యూజర్ని తీసుకొచ్చి యూజర్ లో నేమ్ అప్పుడే అప్డేట్ చేయాలి. నేమ్ అంటే ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, టార్గెట్ డాట్ వాల్యూ. ఓకే, ఇక్కడ చూసాను నేను, ఇక్కడ సెట్ యూజర్ అంటే డైరెక్ట్ గా నేను ఈమెయిల్ నేమ్ లో వాల్యూ అప్డేట్ చేయాలి. బట్ ఇక్కడ నాకు ఏం వస్తుంది, ఓన్లీ నేమ్ వస్తుంది, ఈమెయిల్ రాదు. అంతే కదా. అంటే ఫస్ట్ యూజర్ ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి దానిలో నేను నేమ్ ని అప్డేట్ చేస్తాను. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తానంటే యూజర్ నేమ్ లో ఈమెయిల్ తీసుకుని అప్డేట్ చేసి ఈ విధంగా నేను ఒక ఆబ్జెక్ట్ ని నేను అప్డేట్ చేస్తాను అనమాట. అంటే ఒక ఇక్కడ ఈ కీ అప్డేట్ చేసేటప్పుడు ఇది ఎఫెక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే అది ఏమిటి, మనకి ఈ వాల్యూ ఇక్కడ ఈమెయిల్ అని మనకు తెలియదు, ఈమెయిల్ అంటే ఏముందో తెలియదు. కాబట్టి ఈమెయిల్ కాకుండా ఓన్లీ నేమే అప్డేట్ చేస్తున్నాను ఈ యూజర్ ఆబ్జెక్ట్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఓన్లీ ఈమెయిల్ అప్డేట్ చేస్తున్నాను యూజర్ అప్డేట్. అంటే ఒకవేళ నేమ్ రాసినా ఇలా అప్డేట్ చేసినప్పుడు నేమ్ అనేది అప్డేట్, అంటే నేమ్ అనేది చేంజ్ అవ్వదు. నేమ్ ఉండి ఓన్లీ ఇక్కడ ఈమెయిల్ అప్డేట్ అవుద్ది, ఇక్కడ ఈమెయిల్ ఉంటే నేమ్ అప్డేట్ అవుద్ది. ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్ లో కీస్ ని ఇలా ఆన్ చేంజెస్ లో అప్డేట్ చేసి స్టేట్ కి చెప్తున్నాం. స్టేట్ కి చెప్పిన తర్వాత ఈ పీ ట్యాగ్ లో మన ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేస్తున్నాం. ఈ విధంగా ఆబ్జెక్ట్ స్టేట్ ని మనం రెండర్ చేస్తున్నాం. ఓకే, దీన్ని మనం యాప్ డాట్ ఇండెక్స్ డాట్ జేఎస్ లో ఇంపోర్ట్ చేసి మనం రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఇంపోర్ట్, సో ఆబ్జెక్ట్ స్టేట్ కాంపోనెంట్ అని రాసి ఇక్కడ ఆబ్జెక్ట్ స్టేట్ కాంపోనెంట్ అని రెండర్ చేస్తాను. అంటే ఇది రెండర్ అవుతుంది. సో ఎన్పిఎం స్టార్ట్ అని రాసా, ఎన్పిఎం స్టార్ట్ అని గాను మనకి మనకి రెండర్ అని చూసారు. అక్కడ ఈమెయిల్ అండ్ నేమ్ ఈమెయిల్. ఓకే, ఇక్కడ ఈమెయిల్ ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు రాస్తే ఇక్కడ డిస్ప్లే అవుద్ది, ఇక్కడ రాస్తే ఇక్కడ డిస్ప్లే అవుద్ది. చూసారా. సో ఇదనమాట. అంటే మనం సో ఇక్కడ రాసేటప్పుడు మనం ఈమెయిల్ అప్డేట్ చేస్తున్నాం కానీ నేమ్ అప్డేట్ అవ్వట్లేదు. చూసారా, ఇక్కడ రాసేటప్పుడు నేమ్ అప్డేట్ అవుతుంది కానీ ఈమెయిల్లో మనకి ఏం చేంజ్ రావట్లేదు. చూసారా, అదనమాట. అది ఎలా యూజ్ చేశారంటే ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్ ని స్టేట్ ద్వారా అప్డేట్ చేస్తాం అనమాట. ఓకే, ఇంకా డీటెయిల్ గా మీరు చూడాలంటే ఇన్స్పెక్ట్ చేసి మీరు ఇక్కడ ఏం జరుగుతుంది కూడా మనం ఈ డీటెయిల్ గా ఈ బాడీ ట్యాగ్ లో డివ్ ట్యాగ్ లో మన ఉంది కాబట్టి ఇక్కడ మీ ఈజీగా చెక్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే సో ఇక్కడ పీ ట్యాగ్ ఏం డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈజీగా అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తే అక్కడ రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో రియాక్ట్ నేమ్ అనేది రియాక్ట్ అనేది, ఓకే, ఈమెయిల్ అనేది react@gmail.com. ఇక్కడ చూసారా, ఈ విధంగా మనకు రెండర్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ది ఆబ్జెక్ట్ స్టేట్ కాంపోనెంట్. మనం టూ టెక్స్ట్ ఫీల్డ్ లో ఆన్ చేంజ్ డేటా తీసుకొచ్చి ఆబ్జెక్ట్ లో అప్డేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం పీ ట్యాగ్ లో డిస్ప్లే చేస్తున్నాం. ఇది ఈ వీడియో. ఓకే, సో హోప్ ఎవ్రీవన్ మీ అందరికీ అర్థమైనట్టుంది. నేను కౌంటర్ యాప్ చెప్పాను, ఆబ్జెక్ట్ స్టేట్ చెప్పాను, ఒక సింపుల్ స్ట్రింగ్ చెప్పాను, టు డూ టాస్క్ కూడా యూజ్ స్టేట్ యూజ్ చేసి చెప్పాను. ఇది చాలా ఇంపార్టెంట్. మనం కమింగ్ క్లాస్లో ఇదే ఎక్కువగా ప్రతి ఫంక్షనాలిటీ అంటే రెడక్స్ ఉంటుంది. ఒక చిన్న చిన్న కాంపోనెంట్ లో మనం స్టేట్ అప్డేట్ చేయాలంటే మనం ఇలా యూజ్ స్టేట్ చేసుకొని మన కాంపోనెంట్ ని రన్ చేయొచ్చు.